గ్రంథం మొదటి కీర్తనలో దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, 1వ వచనం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చాలండి. దేవుడైన యెహోవా ఏమని మాట్లాడుతున్నాడంటే, దుష్టులు ఆలోచించేప్పుడు మనం ఏం చేయకూడదంట, నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసకుల చోటును కూడా వాళ్ళు కూర్చుండే చోట మనం ఏం చేయకూడదంట, కూర్చుండకూడదంట. ఇక్కడ మనం పరిశీలించగలిగితే 3 రకాల వ్యక్తులు, 3 రకాల గుణగణాలు మనం కనిపిస్తాయి. మొట్టమొదటిగా దుష్టులు కనిపిస్తారు, రెండోది పాపులు, అపహాసకులు కనిపిస్తారు. అట్లాగే నడవక, నిలువక, కూర్చుండక. ఒక మనిషి తన ఆత్మీయ జీవితంలో కానీ, తన శారీరక జీవితంలో కానీ దేవుణ్ణి విడిచి, సత్యాన్ని విడిచి, యథార్థతను విడిచి, పరిశుద్ధతను విడిచి, ఏదైనా దేవునికి దూరం చేసేది ఏదైనా ఉన్నదా అంటే ఆ మనిషి నడతలు ఏంటండి అవి? ఆ మనిషి నడిచే మార్గము, ఆ మనిషి నిలిచే ఆ ప్రదేశము, లేదా ఆ మనిషి ఉండే ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి ఏమవుతాడండి? వ్యక్తి మనసు మారిపోయింది. ఏమైపోయింది? ఆ వ్యక్తి మనసు మారిద్ది, ఆ వ్యక్తి యొక్క హృదయము మారిపోయింది. కారణం ఏంటంటే, దుష్టులు ఆలోచించప్పుడు నడిచిన వారందరూ ఏమైపోయారు? ఉదాహరణ మనం చూసుకోగలిగితే, ఆదామును మనం చూడగలిగితే, ఆదాము దుష్టుడు ఆలోచించప్పుడు నడిచాడు, ఆదాము హవ్వలు. కాబట్టి వారు త్రోసివేయబడ్డారు. వాళ్ళు ఏం చేయబడ్డారండి? వాళ్ళు త్రోసివేయబడ్డారు. అట్లాగే ఇంకొకరు మనం చూడగలిగితే, పాపుల మార్గం నిలిచిన వారు, పాపుల మార్గాలు నిలిచిన వారు చాలా మంది పాపపు మార్గాల్లో నడిచి, చాలా మంది లోక మార్గాల్లో నడిచి, చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టి దూరం అయిపోయిన వారు ఉన్నారు. చూసారా? వారందరూ లోకంలో కలిసిపోయారు. ఇక్కడ 3వది ఏమంటున్నాడంటే, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకూడదు. మన ఆత్మీయ జీవితంలో ఒకసారి మనం పరిశీలించుకోగలిగితే, మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మన నడతలు ఎక్కడ ఉన్నాయి? మనం నిలిచే మార్గం ఎక్కడ ఉంది? కింద మాట అంటాడు కదా, 2వ వచనంలో, 2వ చరణంలో మాట ఉంది. ఏమని? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ఎటువంటి వాడంట? ధన్యుడంట. ముందేమో దుష్టుల దగ్గర కూర్చోవద్దన్నాడు, దుష్టులతో నడవద్దన్నాడు, పాపులతో నిలవద్దన్నాడు, అపహాసకుడి చోటును కూర్చోవద్దన్నాడు. మరి ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? ఆ దానికి సమాధానమే కింద వచ్చిన. ఎక్కడ కూర్చోవాలంట? ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ఎటువంటి వాడంట? ధన్యుడంట. మనం అనుకుంటాం కదా, ఈ లోకంలో గొప్పగా పేరున్నవారు, లేదా ఒక హోదాలో ఉన్నవారు, ఒక స్థాయిలో ఉన్నవారు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ధన్యులు అనుకుంటాం. అంతేగాండి, సహజంగా మానవులుగా మనం అనుకునే విధానం ఎట్లా ఉంటదంటే, ఒక వ్యక్తి దగ్గర మంచి కారులు కానీ, మంచి బంగ్లాలు కానీ, విలువైన వారి దగ్గర ఉంటే, వారికేమి వాళ్ళు చాలా గొప్పోళ్ళు, వాళ్ళకేమి వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు అని అనుకుంటాం. కానీ దేవుని మాటలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, ఎవరైతే దేవుని మందిరంలో కూర్చుంటారో, ఎవరైతే దేవుని వాక్యం యొద్ద కూర్చుంటారో వారు ధన్యులు అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధన్యులు ఎవరంటండి? దేవుని వాక్యాన్ని బోధించేవారు, లేదా దేవుని వాక్యాన్ని ఆచరించేవారు, దేవుని మాటలతో ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళు ఎటువంటి వారంట? ధన్యులంట. ధర్మశాస్త్రం ఆనందించేవారు ధన్యులంట. వాళ్ళు ఎట్లా ఉంటారు? 3వ వచనంలో ఆ మాట చెప్తాడు. ఏమని? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలవిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేసేదంతా ఏమైద్దంట? సఫలమైద్దంట. ఎవరైతే దేవుని మాటల యొద్ద కూర్చుంటారో, దేవుని సువార్త వినబడినప్పుడు, దేవుని మాటలు సేవకులు అనబడిన వారు బోధిస్తున్నప్పుడు, దేవుని ఆత్మను పొందుకొని దేవుని మాటలు మనకు వినబడుతున్నప్పుడు, ఎవరైతే ఆ మాటల్ని వింటారో, ఎవరైతే ఆ మాటలను ఆనందిస్తారో వాళ్ళు ఎట్లా ఉంటారంట? నీటి కాలువల చెట్టు నాటితే ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు పారే ఒక నది ఉంది, లేదా ఒక కాలం ఉంది, దాని ఒడ్డున చెట్టు నాటామనుకో, ఆ చెట్టు ఎట్లా ఉండిద్ది? పచ్చగా ఉండిద్ది కదా. ఎట్లా ఉండిద్ది అండి? అది పచ్చగా ఉండిద్ది. ఎందుకంటే దాని కింద నీరు తగులుతా ఉండిద్ది, దానికి ఊట తగులుతా ఉండిద్ది. అంటే దేవుని మాటలు ఉండేవారు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, దేవుని సన్నిధిలో ఉండేవారు కూడా ఎట్లా ఉంటారంట?
యోరన నాటబడిన చెట్టు వలె ఉంటారంట. అంటే అది ఏ కాలమైనా కానీ ఎట్లా ఉండిద్దండి? వాడిపోయిద్దా? అది రాలిపోయిద్దా? చెప్పనమ్మ, రాలిపోయిద్దా? చెట్టు రాలిపోదు కదా. చిన్న చిన్న గాలులకి అదేం పడిపోదు కదా. బలంగా ఉండిద్ది, దృఢంగా ఉండిద్ది. ఎందుకంటే అది నాటబడినది. అంటే యోరన ఆ నది పక్కన నాటబడింది కాబట్టి శక్తి కలిగినదిగా ఉండిద్ది. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మాట యందు మనం కూడా నాటబడిన వారమై దేవుని మాటల్లో మనం నిలిస్తే, దేవుని ప్రదేశంలో లేదా దేవుని సన్నిధిలో మనం కూర్చోగలిగితే మనం కూడా ఎట్లా ఉంటామంట? ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు ఎట్లా ఉండిద్దో అట్లా ఉంటామంట. అతడు చేసేదంతా ఏమైద్దంట? సఫలమైద్దంట. కింద 6వ వచనంలో ఒక మాట ఉంటది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపును. చాలండి. ఇక్కడ ఏమన్నాడంటే నీతిమంతుల మార్గం ఎవరు తెలిసిద్దంటండి? యెహోవాకు తెలిసిద్దంట. మనము అనేక ప్రాంతాల్లో ప్రయాణిస్తూ, అనేక పనులు చేస్తూ, అనేక వ్యక్తుల దగ్గర మనం ఉంటూ, అనేక రకరకాలుగా ఆ పరిస్థితికి తగ్గినట్టుగానో, పరిస్థితికి ప్రతికూలంగానో, పరిస్థితికి లేదా అనుకూలంగానో చేసే పనులు చాలా ఉంటాయండి. వాటిలో కొన్ని మంచి ఉండొచ్చు, కొన్నేమో చెడ్డ ఉండొచ్చు, కొన్నేమో మనకు అవసరమైనవి ఉండొచ్చు, కొన్నేమో ఇతరులకు అవసరమైనవి, కొన్నేమో మనకు లాభకరమైనది, కొన్నేమో నష్టకరమైన పనులు మనం చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ మనం మంచి పనులు చేస్తుండొచ్చు, ఒకవేళ మనం దేవునికి విరుద్ధమైన పనే చేస్తుండొచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతుల మార్గం అంటే నీతిమంతులు చేసే ప్రతి పని. నీతిమంతులే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ, ఈ లోకంలో ఉన్న జనులందరూ, వారు అన్ని జనులు కానీ ఎవరైనా కానీ, దేవుని వెంబడించేవారైనా, దేవుని మందిరానికి వచ్చేవారైనా, రక్షణ పొందిన వారైనా, రక్షణ పొందిన వారైనా కానీ, ఎటువంటి వారైనా కానీ వారి మార్గాలు ఏమవుతాయి అంట? ఆకాశమందున దేవునికి తెలుస్తాయి అంట. అంటే ఆయన ఆకాశం నుంచి చూస్తూ ఉంటాడు. మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి పని, మనం ఉంటున్న ప్రదేశము లేదా మనం చేసే ప్రతి క్రియను దేవుడు ఏం చేస్తాడంటండి? చూస్తాడంట. దేవుడు ఏం చేస్తాడంట? చూస్తాడంట. అయితే యెహోవాకు తెలిసిద్దంట. దుష్టుల మార్గం ఎక్కడ నడిపిద్దంట? నాశనములకు నడిపిద్దంట. నిజమే కదా. ఎప్పటికైనా ఏమైద్ది? సత్యమే ఫలించిద్ది కదా. అవునంటారు కాదంటారా? ఎప్పటికైనా న్యాయమే ఏమైద్ది? గెలిచిద్ది. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎంత శ్రమైనా కానీ న్యాయము న్యాయంగానే నిలబడిద్ది. ఏమైద్దండి? న్యాయము న్యాయంగానే నిలబడిద్ది. ఈ రోజు దాన్ని అన్యాయంగా చేసి ఉండొచ్చు. ఒక న్యాయమైన ఒక తీర్పుని అన్యాయపు తీర్పుగా చేసి ఉండొచ్చండి. 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేదా ఈ తరంలో కాకపోతే ఇంకో తరంలో అయినా కానీ అది అన్యాయంగానే ఉండిద్దా? లేదు లేదు. దాన్ని తప్పకుండా న్యాయంగా దేవుడు చేస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్న మాట అదే కదా. దుష్టుల మార్గం నాశనము నడిపిద్ది. అంటే ఈ నాశనకరమైన ఈ పాపపు జీవితంలో నుంచి ఎవరైతే దేవుని యొద్ద కూర్చుంటారో, దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే దేవుని మాటల యందు ఆసక్తి కలిగిన వారే, దేవుని వాక్యాన్ని బట్టి వారు ఆనందిస్తారో వారందరూ పచ్చగా ఫలిస్తారంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారి జీవితాలు ఎట్లా ఉంటాయి అంటండి? ఆశీర్వాదకరంగా ఉంటాయంట. వారి జీవితాలు మేలుకరంగా ఉంటాయంట. వారి జీవితాలు అనేకులకి దీవెనకరంగా ఉంటాయంట. ఉదాహరణకు మనం చూడగలిగితే పాత నిబంధనలో ఆది కాండంలో ఒక వ్యక్తి ఉంటాడండి. అతని పేరు అబ్రహాము. ఏం పేరు అతని పేరు? అబ్రహాము. అతడు ఒక్కడే ఆశీర్వదించబడలేదు. అతని కుమారుడైన ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు కుమారుడు ఆశీర్వదించబడ్డాడు యాకోబు. యాకోబుకు ఉన్న 12 మంది పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఆ 12 మంది పిల్లలు ఆశీర్వాదానికి కర్తలుగా ఉన్నారు. కారణం ఏంటంటే అబ్రహాము జీవించిన ఆ నీతి కలిగిన జీవితం. ఎటువంటి జీవితం అండి అతను జీవించింది? నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. ఏ రోజు దుష్టుల దగ్గర కూర్చున్నవాడు కాదు, ఏ రోజు అపహాసకుల దగ్గర కూర్చున్నవాడు కాదు, ఏ రోజు పాపపు మార్గాల్లో నడిచిన వాడు కాదు, నిలిచిన వాడు కానే కాదు. కానీ దేవుని చెంత, దేవుని పాదాల చెంత కూర్చున్నవాడు, దేవుని స్మరించేవాడు, దేవుని ధ్యానించేవాడు. కనుక అతడు ఆశీర్వాదానికి కర్త అయ్యాడు. దేవుడు అన్నాడు, నీ తరతరాలన్నిటి నేనేం చేస్తాను అబ్రహాము? ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువులంతగా నేను నిన్నేం చేస్తాను? హెచ్చిస్తాను.
తరతరాలకి దీవెనకరంగా, జనులకు ఆశీర్వాదకరంగా, ప్రజలందరికీ దీవెనకరంగా నేను చేయబోతున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడండి. ఎందుకంటే అతను నీతిమంతుడు కాబట్టి. అతను ఎటువంటి వాడు? నీతిమంతుడు. ఇక్కడ మనం చదువుకున్న మాట అదే కాబట్టి దుష్టులు ఆలోచించేప్పుడు నడవలేదు వాళ్ళు. భక్తులు అనబడినవారు, దేవుని పిల్లలు అనబడినవారు, దేవుని కుమార్తెలు అనబడినవారు, దేవుని కుమారుడు అనబడినవారు పాపం మార్గాల్లో జీవించిన వారు కాదండి. ఏదో మానవులు కాబట్టి అప్పుడో ఆ పొరపాటును కాలు జారి లోకంలో పడి ఉండవచ్చు. కానీ వారు తిరిగి లేచి మరలా సరి చేసుకొని మరలా దేవుని కోసం బ్రతికారు. వాళ్ళు దేవుడు చేసిన వాటిని గుర్తు చేసుకున్నారు. వారి పట్ల చేసిన అద్భుతాలను గుర్తు చేసుకున్నారు. వాళ్ళు వారి పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలని, వారి పట్ల చేసిన మహోన్నతమైన గొప్ప కార్యాలను వారందరూ తలపోసుకుంటూ దేవుణ్ణి గణపరిచారు. దేవుని వారు ఏం చేశారండి? గణపరిచారు. దేవుని నామాన్ని వారు స్తుతించారు, కీర్తించారు. వారి శ్రమలు లేవంటలేదు, వారికి కష్టాలు రాలేదంటలేదు, వారికి ఇబ్బందులు లేవంటలేదు, వారికి ఆకలి దప్పులు లేవంటలేదు. అవన్నీ ఉన్నా కానీ వారు ఏం చేశారంటే దేవుని నామాన్ని స్తుతించారు. చెప్పాలి, ఏం చేశారమ్మా? వాళ్ళు దేవుని నామాన్ని గణపరిచిన వారండి, మన పితరులు అనబడిన వారు. కనుకనే ఈ రోజున మనకు ఆదర్శంగా, ఈ రోజున మనకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. మనం కూడా ఏం చేయాలంటే గడిచిన దినాలన్నిటిని తలపోసుకోవాలి. గడిచిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు, సోమవారం, మంగళవారం, బుధవారం, అట్లా శనివారం వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవుడు మన పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. కృప వెంబడి కృప చూపించాడు ఆయన, మేలు వెంబడి మేలు చూపించాడు ఆయన. ఒకవేళ ఆయన కృపయే గనక మన మధ్య లేకపోతే, ఇదిగో నేను ఇట్లా సజీవుడిగా ఉండేవాడిని కాదు, ఇదిగో మీరందరూ ఇట్లా దేవుని మందిలో ఉండేవారు కానే కాదు. ఏనాడో మనం మరణించేవారం. కానీ మనము సజీవులుగా ఉన్నామంటే సంతోషంగా మన బంధుమిత్రులతో, మన రక్త సంబంధికులతో, ప్రాముఖ్యంగా మన ఆత్మీయ కుటుంబంతో మనందరం కలిసి ఉన్నామంటే కేవలము దేవుని కృప. ఎవరి కృప అండి అది? కేవలము దేవుడు చూపిన ఉచితమైన కృప. అట్టి కృపను బట్టియే నీవు నేను సజీవురాలుగా ఉన్నాం. అందుని బట్టి మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని హృదయపూర్వకంగా మనసారా దేవుని నామాన్ని గణపరిచే వారిగా ఉండాలి మనం. ఇక 4వ వచనంలో మాట ఉంది, ఏమంటే దుష్టులు ఎట్లా ఉంటారంట 4వ చరణంలో, అలాగుండక పొట్టువలే ఉందరు కాబట్టి పాపులను నిలువరు. ఇక్కడ దుష్టుల జీవితం ఎట్లా ఉండిద్దంటే గాలికి చెదరగొట్టే పొట్టులాగా ఉండిద్ది. పొట్టు ఎట్లా వెళ్ళిపోయిద్దండి గాలికి? అది ఉండిద్దా అసలుకి? సామాన్యంగానే పొట్టు నిలవదు ఎక్కడ. దాన్ని తడిపితేనో లేకపోతే ఎక్కడైనా బంధిస్తేనో పొట్టు అట్లా ఉండిద్ది. కానీ ఒకసారి గాలికి వదిలేమనుకో పొట్టుని, ఇక అది ఉంటదా? గాలితో పాటు గాలి ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయిద్ది. అయితే ఇందులోంచి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే దుష్టుల జీవితం కూడా ఎట్లా ఉండిద్దంట? గాలికి చెదరగొట్టే పొట్టు వలె. అంటే వారు జీవించిన ఆ దుష్ట జీవితం, వారు జీవించిన అపవిత్రమైన జీవితం, వారు జీవించిన అవివేకమైన జీవితాన్ని బట్టి వారు దుష్టులుగా ఎంచబడి గాలి వలె లేదా గాలికి చెదరగొట్టే పొట్టు వలె వారు ఎటు వెళ్తారో తెలియదు. కొంతసేపు అక్కడ ఉంటారు, కొంతసేపు ఆ మార్గంలో వెళ్తారు, కొంతసేపు వారితో సహవాసం చేస్తారు, కొంతసేపు ఇక్కడ కూర్చుంటారు, కొంతసేపు ఏమో పాపులతో కూర్చుంటారు, కొంతసేపు పరిశుద్ధులతో కూర్చుంటారు, మరి కొంతసేపు వారు ఒంటరిగా ఉంటారు. ఇట్లా వారి మార్గం ఇట్లా ఉండిద్దంట. మరి గాలికి చెదిరిపోయిన వారి జీవితం ఎట్లా ఉండిద్ది? కాసేపు అక్కడ వాలిద్ది, కాసేపు ఇక్కడ వాలిద్ది, కాసేపు మరో చోట వాలిద్ది, ఇట్లా ఉంటది కదా. అయితే ఈ దుష్టులు కూడా ఎట్లా ఉంటారంట? చెదిరిపోయిన వారి లాగా. అంటే వారికి స్థిరత్వం ఉండదు. ఏముండదండి వారికి? స్థిరత్వం ఉండదు. అయితే మన జీవితంలో కింద ఇంకో మాట అంటున్నాడు కదా, కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలు ఎవరుండరంట? పాపులు ఉండరు. ఇక్కడ మనం శ్రద్ధగా ఆలోచించగలిగితే న్యాయ విమర్శలో దుష్టులు ఉండరు. ఎందుకు ఉండరు అంటే అక్కడ న్యాయం ఉండిది కాబట్టి. ఏముంటదండి? న్యాయం ఉండిది కాబట్టి దుష్టుడు ఉండడు. అనగా అపవాది అక్కడ నిలవలేడు, నిలబడలేడు కూడా. వాడు కింద అంటున్నాడు కదా, నీతిమంతుల సభలు ఎవరుంటారంట? పాపులు ఉండరంట. నీతిమంతులు ఉండే చోట పాపులు ఎట్లా ఉంటారండి? న్యాయం దగ్గర అన్యాయం ఎప్పుడైనా గెలిచిద్దా? గెలవదు కదా. అట్లాగే నీతిమంతులుండే చోట పాపులు నిలవలేరు. శుద్ధమైన హృదయం కలిగి ఉన్న వారిలోనికి
సాతానికి అనుమతి లేదు. సాతాను లోపలికి రాలేడు. మనము కూడా నీతిమంతులుగా ఉందుముగాక, మనము కూడా నీతిని మాత్రమే ధరించుకుందుముగాక. మన ఆత్మీయ జీవితంలో నీతిగా మనం జీవించాలి. దుష్టుల మార్గాలు నడవకూడదు, ఎప్పుడు పాపుల మార్గాలు మనం నిలవకూడదు. అపహాసకుని చోట ఎట్టి పరిస్థితుల్లో మనము కూర్చుండే వారిగా మనం ఉండకూడదు. మన ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా కానీ, ఎన్ని ఇబ్బందులైనా, అవసరమైతే ఆకలి దప్పులైన, వస్త్రహీనత అయినా, శ్రమలైన, కష్టాలైన, తుఫాన్లైన, సుడిగాలైన, జడివానైనా, అట్టిది మరి ఏదైనా కానీ పొరపాటును కూడా పాపుల మార్గాలు మనం నడవకూడదు. దుష్టుల మార్గాలు మనం నిలవకూడదు. అపహాసం కూర్చుండే చోట మనం కూర్చుండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? అది కూడా దేవుడే చెప్తున్నాడు. ఇదిగో నా వాక్యం యొద్దకు రా, నా సన్నిధికి రా, నాతో ఉండు, నాతో జీవించు, నేను నిన్ను గొప్పవాడిగా చేస్తాను, గొప్పదానిగా నేను చేస్తానని చెప్పి దేవుని మాటలు సెలవిస్తున్నాయి మనకి. కనుక దేవుడు చేసిన అద్భుతాలని, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని, వాటన్నిటిని మనం తలపోసుకుందాం. అవునయ్యా, నువ్వు చేసిన మేలు ఎంతో గొప్పవయ్యా. నా రక్త సంబంధికులు చేసిన మేలుల కంటే, నా బంధువులు నాకు చూపిన ఆ ప్రేమ కంటే, నువ్వు చూపిన ప్రేమ, ఆ మమకారము చాలా గొప్పదయ్యా అని చెప్పి దేవుణ్ణి మనము మనసారా, హృదయపూర్వకంగా దేవుని మనం ఏం చేయాలి? స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి దేవా నీకే స్తోత్రాలయ్యా, నువ్వు చూపిన కృపను బట్టి నీకే స్తోత్రాలయ్యా. ఏ పాటి వారమయ్యా, ఎందుకు పనికిరాని వారమయ్యా అని చెప్పి దేవుని నామాన్ని గనపరుద్దామా? మీరున్న స్థలాలు దయచేసి మోకరిద్దాం, దేవుని నామాన్ని గనపరుద్దాం, దేవుని నామానికి స్తుతులు చెల్లిద్దాం. దేవా నీకే స్తోత్రాలు ప్రభా. నిజమేనయ్యా, దుష్టుల మార్గంలో మమ్మల్ని నిలవనివ్వలేదు ప్రభా, పాపుల మార్గంలో మమ్మల్ని నిలవనివ్వక, దుష్టుల ఆలోచన చొప్పున మమ్మల్ని నడవనివ్వకుండా, అపహాసకుని చోట మమ్మల్ని కూర్చుండనివ్వలేదయ్యా అంటూ మనసారా దేవుని నామాన్ని స్తుతిద్దామా? దయచేసి మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. దేవా నీకే స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా, జీవాధిపతి నీకే స్తోత్రాలు ప్రభా. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలిసిద్దంట. దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారంట. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించే వారిగా మనం ఉందాం. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. నిజమే, అంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. నిజమే, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. నువ్వు దీవెన పొందిన వాడివి, దీవెన పొందిన దానవు, నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా. నీకోసం నేను జీవించే కృపను నాకు ఇచ్చినందుకు నీకే వందనాలయ్యా. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు? ఏమిచ్చి నీ యొక్క రుణాన్ని నేను తీర్చుకోగలను ప్రభు అంటూ దేవుని స్తుతిద్దామా? దేవుని నామాన్ని గణపరుద్దామా? స్తోత్రములయ్యా, స్తోత్రములు అంటూ దేవుని నామాన్ని స్తుతులు చెల్లిద్దాం. దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిద్దాం. దేవానికే స్తోత్రాలయ్యా, జీవాధిపతి నీకే స్తోత్రాలు ప్రభా. ఏమి ఇవ్వగలమయ్యా నీ ప్రేమకు? ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలుగుతాం తండ్రి అంటూ మనసారా దేవుని నామాన్ని స్తుతులు చెల్లిద్దామా? హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిద్దామా? దేవానికే స్తోత్రాలయ్యా, అత్యున్నత సింహాసనాసీనుడా నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా అర్పింతురయ్యా నా జీవితం, అయ్యా నా జీవితం నీకేనయ్యా. దేవా స్తోత్రములయ్యా, స్తోత్రాలు ప్రభా. ఆకాశ మహాకాశములో నివసించుచున్నవాడా నీకే స్తోత్రాలయ్యా. ఎన్నో మేలులు చేసిన దేవా నీకే స్తోత్రాలయ్యా. అత్యున్నతుడా, ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా. జీవాధిపతి అయిన దేవా నీకే స్తోత్రాలయ్యా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలుగుతాం తండ్రి అంటూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా నా కళ్ళు వెంబడి కన్నీరు రానివ్వకుండా కృపచేత నన్ను రక్షించిన దేవా నీకే స్తోత్రాలయ్యా అంటూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఆపత్కాలం మనల్ని ఆదుకున్న దేవుడు కనుక, ఆశ్రయమైన దేవుడు కనుక, గొప్ప దేవుడు కనుక దేవా స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా. జీవాధిపతి నీకే స్తోత్రాలు ప్రభా. వేటగాని ఉరిలోంచి మమ్మల్ని తప్పిస్తున్న దేవా నీకే స్తోత్రాలయ్యా. అత్యున్నతుడా, ఆరాధనకు యోగ్యుడా నీకే స్తోత్రాలయ్యా. అవునయ్యా, సైన్యాధిపతిగా మా మధ్య నిలిచిన దేవా నీకే స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా. ఏమివ్వగలమయ్యా నీకే స్తోత్రములు ప్రభా అంటూ కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే మన జీవితాలు అయినా కానీ సజీవుడిగా ఉంచాడు. అమ్మా, దేవుని సజీవురాలుగా ఉంచాడు. అయ్యా, సజీవుడిగా దేవుని నిలిపాడు కనుక
స్తుతులు చెల్లిద్దాం. గత కాలమంతా కృప వెంబడి కృపను చూపిన కరుణగల యేసయ్య గనక, కీర్తనీయుడు గనక, ఆయన కృప మన పట్ల చూపిన కృపాతిశయుడు గనక దేవానికే స్తోత్రాలు, దేవానికే స్తోత్రాలు. ప్రభువా, నడిపించే దేవుడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు కనుక ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు కనుక దేవానికే స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడానికే స్తోత్రాలయ్యా. ఏమి ఇవ్వగలమయ్యా నీ ప్రేమకు, ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలుగుతాం తండ్రి అంటూ దేవుని స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. స్తోత్రములు స్తోత్రములయ్యా. యేసయ్యానికే స్తోత్రాలు ప్రభు అంటూ స్వరమెత్తి గలమెత్తి హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిద్దామా. స్తోత్రములయ్యా, స్తోత్రములు అంటూ దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గణపర్దాం. మన బంధువులు మనల్ని విడిచిపెట్టిన, మన స్నేహితులు మనల్ని త్రోసివేసినా కానీ, నా అనుకున్న వారే మనల్ని నెట్టివేసిన, మన స్నేహితులు మన రక్త సంబంధికులు మనల్ని నెట్టివేసినా కానీ ఆయన హత్తుకున్నాడు, ఆయన ఎత్తుకున్నాడు, చంకన పెట్టుకుని లాలించిన దేవుడు కనుక, ఆయన చూపిన ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ కనుక, అత్యున్నతమైన ప్రేమ కనుక దేవానికే స్తోత్రాలు ప్రభు అంటూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మనసారా దేవుని నామాన్ని కొనియాడదాం. హృదయపూర్వకంగా స్తోత్రములయ్యా, స్తోత్రాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికే స్తోత్రాలు అంటూ దేవుని నామానికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడానికే స్తోత్రాలయ్యా. ఏమి ఇవ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమిచ్చేదనయ్యా నీ ప్రేమకంటూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు కనుక, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుడు కనుక, అడగక ముందే మన అక్కర్లన్నీ తీర్చిన దేవుడు కనుక దేవానికే స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడు, ఆశ్రయ దుర్గమా, యేసయ్యానికే స్తోత్రాలయ్య అంటూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఆదరణకర్త అయిన దేవుడు కనుక, అతి పరిశుద్ధుడైన దేవుడు కనుక, కలువరి గిరిలో నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు కనుక దేవానికే స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడానికే స్తోత్రాలు ప్రభు అంటూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడానికే స్తోత్రాలయ్యా. జీవాధిపతి నీకే స్తోత్రాలు ప్రభు అంటూ స్తుతి స్తోత్రములు ప్రభు. ఏమి ఇవ్వగలమయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలుగుతాము తండ్రి అంటూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. గడిచిన దినాల్లో మన పరిచర్య పట్ల ఆయన చేసిన మేలును బట్టి దేవానికే స్తోత్రాలయ్యా. ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవానికే స్తోత్రాలు ప్రభా. అయ్యా, సేవకులు ప్రయాణాల్లో తోడుగా ఉన్న దేవానికే స్తోత్రాలయ్యా. అయ్యా, నీ ఆత్మతో నింపి నడిపించి వాడుకుంటున్న దేవానికే స్తోత్రాలయ్యా. ఏమిచ్చదమయ్యా నీ ప్రేమకు, నా ప్రాణ ప్రియుడా, రక్షణ దుర్గమ, నా కోట అయిన దేవుడు, ఆశ్రయ దుర్గమ, అయ్యా, కొండగా ఉన్న దేవానికే స్తోత్రాలు ప్రభు. త్రియేక దేవా నీకే స్తోత్రాలు ప్రభు. ఆదరణకర్త నీకే స్తోత్రాలయ్యా. మనోహరుడా, మహాగణుడా, అయ్యా, మహోన్నతుడా నీకే స్తోత్రాలు. యూదా గోత్రపు సింహమైన దేవా నీకే స్తోత్రాల ప్రభు అంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నజరేయుడైన దేవుడు కనుక, ఆయన గొప్పవాడు, ఆయన విమోచకుడైన దేవుడు కనుక, ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రాహుడైన దేవుడు కనుక, ఆయన కృపచేత సేవకుల నోట దేవుడు మాటలు ఉంచుతున్న దేవుడు కనుక దేవానికే స్తోత్రాలయ్యా. పరిచర్లో తోడుగా ఉంటున్న దేవుడు, సహవాసం పట్టి దేవుని నామానికి స్తుతులు చెల్లిద్దాం. దేవానికే స్తోత్రాలు ప్రభు. సహవాసంలో మా జత పైన వారందరిని బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. కృప చూపిన దేవానికే స్తోత్రాలు ప్రభు అంటూ స్వరమెత్తుదామా, గలమెత్తుదామా. మనసారా దేవుని నామానికి స్తుతులు చెల్లిద్దాం. దేవా స్తోత్రములయ్యా, స్తోత్రాలు ప్రభు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభు. అయ్యా, మా కుటుంబాల పట్ల చేసిన మేలుకై నీకే స్తోత్రాలు ప్రభు. మా యజమానురాలు ప్రభు, చేతి పనిలో తోడున్నావయ్యా. అయ్యా, నీ ఆత్మతో నింపి నడిపిస్తున్నావు, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తున్న దేవా నీకే స్తోత్రాలయ్యా. ప్రయాణాల కాపుదల, క్షేమమును అనుగ్రహిస్తున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోలేము దేవా. అయ్యా, అత్యున్నత సింహాసన ఆసీనుడా నీకే స్తోత్రాల ప్రభు అంటూ స్తుతిద్దాం. దేవుని నామాన్ని కొనియాడదాం. పరిశుద్ధుడైన దేవుడు కనుక, ఆయన వంటి వారు ఎవరు లేరు కనుక, ఆయన పోలిన వారు ఎవరు లేరు కనుక, ఆయన మాత్రమే ప్రభులకు ప్రభు, ఆయన మాత్రమే రాజులకు రాజు అయిన దేవుడు. ఆయన రక్తము వల్ల మనకు విమోచన, ఆయన పొందిన గాయముల చేత మనకి రక్షణ, విమోచన, ఆయన కార్చిన రక్తము చేత మనకి రక్షణ కలిగింది కనుక దేవానికే స్తోత్రాలు ప్రభు అంటూ స్తుతులు చెల్లిద్దాం. దేవుని నామాన్ని గణపర్దాం. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం దయచేసి లేచి నిలబడదాం. దేవుని నామానికి స్తుతులు చెల్లిద్దాం.
ఆయన మనల్ని ఆత్మతో నింపి ఆత్మ ఫలాలతో ఫలింపచేసే దేవుడు కనుక, ఉన్నతమైన కృప చూపి ఉత్తమమైన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు కనుక అంటూ దేవుడి నామానికి స్తుతులు చెల్లిద్దాం. దేవానికే స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా, జీవాధిపతి అయిన దేవానికే స్తోత్రాలు ప్రభు అంటూ స్తుతిద్దాం. తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా, తరాలకు యుగాలకు చాలిన దైవమా. అందరూ చప్పలు కొడుతూ పాట పాడదాం. పిల్లలకు చాలిన యేసయ్యా, స్తోత్రగానమునే పాడేదా, సంగీతనాదమునే చేసేదా, స్తోత్రగానము నే పాడేదా, సంగీతనాదమునే చేసేదా. ఆత్మతో నింపి ఆత్మ ఫలములు ఫలింపజేసితివే, పుటము వేసి తరాలకు దీవెనగా నన్ను మార్చితివే. ఆత్మతో నింపి ఆత్మ ఫలములు ఫలింపజేసితివే, పుటము వేసి తరాలకు దీవెనగా నన్ను మార్చితివే. ఊహకు మించిన ఈవులతో చింతలన్నీ తొలగించినావు, కునుకక ఎన్నడు నిద్రించక కాపరిగా నాకు తోడున్నావు. దీవెన వెంబడి దీవెననిచ్చిన యేసయ్యా వందనం, కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా వందనం, కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. స్తోత్రగానము నే పాడేదా. అందరూ చప్పలు కొడదాం, వెనుకున్న వాళ్ళందరూ సంతోషంతో చేసేదా. స్తోత్రగానము నే పాడేదా, సంగీతనాదమునే చేసేదా. అడుగులు తడబడి కాలు జారి ఇరుకున బడి ఉండగా, సరి అయిన త్రోవలో నన్ను నడిపినది నీ కృపా బాహుళ్యమే. అడుగులు తడబడి కాలు జారి ఇరుకున బడి ఉండగా, సరి అయిన త్రోవలో నన్ను నడిపినది నీ కృపా బాహుళ్యమే. వర్ణించలేని నీ ప్రేమతో కన్నీరంతా తుడిపించినావు, అద్భుత క్రియలతో ఆదరించి అమ్మలా నన్ను ఆదుకున్నావు. దీవెన వెంబడి దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా వందనం, కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా వందనం, కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. స్తోత్రగానమునే పాడేదా, సంగీతనాదమునే చేసేదా. స్తోత్రగానమునే పాడేదా, సంగీతనాదమునే చేసేదా.
ఉన్నత కృప చూపి ఉత్తమమైన చిత్తము నెరవేర్చినావు. కష్టములైనా నష్టములైనా నీ కృపయే నాకు తోడున్నది. కమ్మనైన మాటలతో స్థిరపరచి నాకు బలమిచ్చినావు. మహతైన కార్యాలతో నానగా నన్ను వెన్ను తట్టినావు. దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా వందనం. కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా వందనం. కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా వందనం. అందరూ కలిసి పాడదాం. కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా వందనం. కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. స్తోత్రగానమునే పాడేదా, సంగీతగానమునే చేసేదా. స్తోత్రగానమునే పాడేదా, సంగీతగానమునే చేసేదా. తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా. తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా. మరొకసారి తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా. తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా. దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా వందనం. కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా కనపరుద్దాం. కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. దీవెన వెంబడి దీవెనలిచ్చిన యేసయ్యా వందనం. కృప వెంబడి కృప చూపిన యేసయ్యా వందనం. తరాలకు యుగాలకు చాలిన దైవమా యేసయ్యా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా. తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా. తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా. ఆరాధన. యవనస్తుల నుంచి ఒక స్తుతి ఆరాధన చెల్లిద్దాం.
అందరూ ఏకీభవిద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తోత్రం స్తోత్రం లై. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతో లంచగా మేలు యోచించగా, కృపతో లంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా అందరం నా పలుకుదాం. యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా 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 యేసయ్యా. శ్రేయల్లో నుంచి ఒక స్తుతి ఆరాధన చెల్లిద్దాం.
స్తోత్రం. స్తోత్రములైన స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, ఘన